పూర్వము అంబువీచుడు అనేటువంటి ప్రసిద్ధుడైనటువంటి రాజు ఉండేవాడు. అంబువీచుడు అతడు మగధ వంశంలో పుట్టాడు. చక్కగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు, మగధ దేశాన్ని. అంబువీచుడు ఒకనాడు అతడికి శ్వాసరోగం పట్టుకుంది. శ్వాసరోగం పట్టుకుంటే అంతే, ఇంకా దాంతో ఇంద్రియ బలం క్షీణించింది. రాజ్య వ్యవహారాలు చక్కబెట్టలేకపోయాడు, రాజ్యాన్ని సరిగ్గా పాలించలేకపోయాడు. శ్వాసరోగంతో బాధపడే వాళ్ళతో ఏం పని అవుతుంది? కష్టం కదా. అధికారాన్ని ప్రధానమంత్రి ఆధీనంలో ఉంచి తన పెద్ద మంత్రికి ఉంచేసి అట్లా పాలించసాగాడు. అతడి ప్రధానమంత్రి పేరు మహాకర్ణి. రాజు అతడిపైనే ప్రతి పనికి ఆధారపడ్డాడు. కొన్నాళ్ళకు మంత్రి గారికి రాజు పదవి బాగుందనిపించింది. ఎందుకంటే అంతా నేనే పని చేస్తున్నాను, రాజు పదవి కూడా బాగుంటుంది కదా అనుకున్నాడు. పనంతా నేనే చేస్తున్నాడు కదా అని నిదానంగా రాజును పక్కకు తోసి తానే పెత్తనం చెలాయించసాగాడు. రాజుకు చెప్పకుండానే ప్రారంభం చేశాడు. రాజ్యపాలన చేస్తున్నాడు. రాజును ఒక రూములో పెట్టి అక్కడ దగ్గుకొని ఉండు అని చెప్పి ఏర్పాట్లు చేశాడు. సైనికులను తన వైపు తిప్పుకున్నాడు. తిరుగుబాటు కూడా చేశాడు. రాజైన అంబువీచుడిని అవమానం చేశాడు, అవహేళన చేశాడు. మంత్రులంతా తన తట్టు అయిపోయారు, సైనికులందరూ కూడా తన తట్టు అయిపోయారు. దుష్టమంత్రి రాజుగారికి సంబంధించిన స్త్రీ, ధనము, రత్నాలను తానే అనుభవించసాగాడు. వాడి దుర్గుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సకల వస్తువులను హస్తగతం చేసుకున్నాడు. దుష్టమంత్రైన మహాకర్ణిలో లోభం పెరిగి పెరిగి రాజ్యాన్నే అపహరించాలనుకున్నాడు. ఎంతగానో ప్రయత్నించాడు. అతడి ప్రయత్నం విఫలమైంది. రాజ్యాన్నే ఏమో చేయాలనుకున్నాడు. చివరికి మహారాజా అదృష్టం కొద్దీ ఆయనే గెలిచాడు. దుష్టమంత్రి మహాకర్ణి తన కోరికను తీర్చుకోలేకపోయాడు. ఎట్లనో రాజు మొత్తానికి గెలిచాడు. అదృష్ట బలంతో రాజ్యాన్ని అపహరించలేకపోయాడు. ఈ కథ మనకు తెలుసు. ఇక్కడ దుష్టమంత్రి పైన అనారోగ్యం పాలైనటువంటి అంబువీచ మహారాజు ఎలా గెలిచాడంటే అదందరికీ అనుమానంగా ఉంది. అదృష్టం వలన అతనికి అదృష్టం ఉంది. అతని అదృష్టమే అతను రక్షించింది. తన అదృష్టం వల్లనే అతను అధికారాన్ని తిరిగి పొందాడు అని మనం తెలుసుకోవాలి. కనుక ఓ మహారాజా, అదృష్టం కంటే వేరే సహాయం అక్కర్లేదు. అదృష్టం మీదైతే రాజ్యం వృద్ధి చెందుతుంది, మీ ఆధీనంలో ఉంటుంది. అదే తారుమారైతే ఎంత ప్రయత్నం చేసినా ఫలితం కూడా తారుమారు అవుతుంది అని తెలుసుకోండి. మీరు వివేకవంతులు, ప్రజ్ఞావంతులు, బుద్ధివంతులు కనుక ఈ మాటలు విన్నారు. కనుక బాగా ఆలోచించండి. ఎవరు దుష్టులో ఎవరు శిష్టులో తెలుస్తుంది. ఎవరు చెడు హృదయంతో బోధిస్తున్నారో, ఎవరు మంచి హృదయంతో చెబుతున్నారో వారి వారి మాటలను బట్టి గ్రహించండి అన్నాడు. వెంటనే ద్రోణాచార్యుడు కోపించి ఇలా అన్నాడు, ఓరి దుష్టుడా కర్ణ, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో మాకు తెలీదు. మమ్మల్ని ఇద్దరినీ ఆ విధంగా అవహేళన చేస్తున్నావా నువ్వు? మేము మాట్లాడింది సరిగలేదని. నీ మనస్సులో పాండవుల మీది ద్వేషం పూర్తిగా నిండిపోయి ఉంది కదా. ఆ ద్వేషంతో నా మాటల్నే తప్పున పడుతున్నావు, నువ్వు చెడుగా చిత్రీకరిస్తున్నావు. నువ్వు వాళ్ళ మీద ఎట్లయినా వెళ్ళాలి యుద్ధానికి, వాళ్ళని చంపాలంతే నీకు. నేను ముందు చూపుతో కూడా ఆలోచించి కురువంశానికి మేలు కలగాలని కోరుకుంటూ ఇలా మంచి మాటలు చెప్పాను. ఇది తప్పు అని నువ్వు అనుకుంటే ఏం చేయటం వల్ల కౌరవులకు మేలు కలుగుతుందో నువ్వు చెప్పు. అయితే కౌరవులకు మంచిది కావాలా? అదే అండి నేను చెప్తున్నాను.
సరే, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీరు కూర్చోండి. శకుని మామగారు మీరు కూర్చోండి. నేను బాగా అది శకుని మామగారు చెప్పనే, నాకు 10 నిమిషాలు చాలదు, ఒక 2 గంటలు కావాలి. అందుకని మీదంతా ముగించండి, నేను బావగారికి నేను చెప్పుకుంటాను. ఫైనల్గా బావగారే నా మాటనే వినేది. ఆయన నా మాట ఎవదాటడు. ఏమండి బావగారు? అవును మామ, అవును శకుని మామ. నేను బాగా విచారించి ఆలోచించి మంచిని చెప్పాను. దీనికి భిన్నంగా ఆచరిస్తే మాత్రం కౌరవులు అతి త్వరలోనే నశిస్తారు. ఇది మర్చిపోకు. తేడా జరిగితే నాశనం తప్పదు, గుర్తుంచుకో అని కర్ణుడితో అన్నాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంది. అది మనమంతా అనుకుంటాం, ద్రోణాచార్యుడు చెప్పలేదా, పక్కలో ఉండిన వాళ్ళంతా భీష్ముడు చెప్పలేదా అని. చెప్పారు కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులను తీసుకొని వచ్చి వారికి అర్ధరాజ్యం ఇవ్వండి, వారిని గౌరవించండి అని మంత్రాంగంలో ద్రోణాచార్యులు వారు తన అభిప్రాయం తెలిసిన తర్వాత విదురుడు నోరు విప్పాడు. విదురుడికి టర్న్ వచ్చింది. తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. రాజన్నిస్సంశయం శ్రేయక వాచ్యస్వమసి బాంధవైః నత్వ శుశ్రూష మాణే వై వాక్యం సంప్రతి తిష్టతి, వాక్యం సంప్రతి తిష్టతి. రాజా, మీరు మేలు కోరుకునేవారు. మీ శ్రేయస్సు గురించి సందేహం లేకుండా మీ మేలు మీరు కోరుకునేవారు కదా. మీ శ్రేయస్సు గురించి సందేహం లేకుండా చెబుతారు వాళ్ళు. మీరు వినకపోతే ఆ మాటలకు విలువ ఉండదు. మీకు భీష్ముడు హితబోధ చేశాడు, మీరు వినలేదు. ద్రోణుల వారి మంచి మాటలు కూడా చెప్పారు, వాటిని కూడా పట్టించుకోలేదు మీరు. అసలు భీష్ముడు ద్రోణులు చెప్తూ ఉంటే మీరు పెడచెవని పెట్టుకొని కొడుకుతో ఏదో గుసగుసా మాట్లాడుతున్నారు. అసలు భీష్మ పితామహుడు మాట అంటే ఏమనుకున్నారు? ఏదో చెవులో గుసగుస అంటున్నారు. అంటే మీరు సరి అయినటువంటి ఏకాగ్రతతో మీరు వినలేదు. ఒక విషయం గ్రహించండి, వారి మాటలే మీకు మేలుని చేస్తాయి. వాళ్ళిద్దరూ చెప్పినటువంటి మాటలు మన రాజ్యానికి మీకు మేలు చేస్తాయి. రాధానందుడనేటువంటి కర్ణుడు పలికిన మాటలు అవి ఖండితం చెడు మాటలు. వాటి వల్ల మీకు మేలు జరగదు. అతడు భీష్మద్రోణుల వంటి పురుష శ్రేష్ఠుల మాటలనే తప్పుపట్టాడు కదా, వక్రబుద్ధితో చూశాడు కదా. మహారాజా, గురు వృద్ధులైనటువంటి భీష్మద్రోణులే ధర్మ పరిశీలనలో అందరికన్నా గొప్పవారు కదా. వీరెప్పుడు మీ మేలునే కోరుకుంటారు కదా. వీరిద్దరికంటే మీ మంచి కోరుకునేవారు మరొకరు నాకు కనిపించటం లేదు. వీళ్ళిద్దరే ఈ సభలో, వీళ్ళిద్దరే మీ మేలు కోరుకుంటున్నారు. వీళ్ళ మాటలు చాలా బాగున్నాయి. వీరిద్దరూ వయస్సు, ప్రజ్ఞ, శాస్త్రాలలో అందరికంటే మించున్నారు. మీ మీద, పాండుపుత్రుల మీద కూడా సమానమైన ప్రేమను కలిగి ఉన్నారు. చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు. వీరిద్దరూ ధర్మంలోనూ సత్యంలోనూ శ్రీరాముడితో తీసిపోరు, గైడుతో కూడా తీసిపోరు. నచోక్తవంతా వశ్రేయః, నచోక్తవంతా వశ్రేయః పురస్తాదపి కించన, పురస్తాదపి కించన నచాప్యపకృతం కించిత్ అనయోర్లక్ష్యతే త్వయి, అనయోర్లక్ష్యతే త్వయి. మీకు అప్రియమైన మాటలను మీరెప్పుడు మీ ఎదుట పలకలేదు. ఇంత అద్భుతమైనటువంటి నీతిని చెప్పి నిన్ను సరిచేయటానికి చూస్తున్నారు కనుక వీరి మాటలు తప్పేమో అని మీరు చింతించవలసినటువంటి పని లేదు. వీరు మీకు ఎల్లవేళలా మేలు చేసేవారై ఉన్నారు.
నా మాట వినండి. వీరు లోకంలో నరశ్రేష్ఠులు, బుద్ధివంతులు కనుక మీకు మోసంతో కూడిన మాటలు చెప్పారు అని అనుకున్నారు కదా, వాళ్ళు చెప్పరు ఎప్పటికీ కూడా. ఇతిమే నైష్టికీ బుద్ధి వర్తతే కురునందన నచార్ధహేతోర్ ధర్మజ్ఞో నచార్ధహేతోర్ ధర్మజ్ఞో వక్ష్యతః పక్ష సంశ్రితం వక్ష్యతః పక్ష సంశ్రితం. ఓ కురునందన, ధర్మం తెలిసిన వారు స్వార్థం కోసం పక్షపాతం చూపి లాభం అనుకోరు కదా. ఇది నా విశ్వాసం, నా నమ్మకం. ఏదో మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని పైన పెట్టి ద్రోణుడు, భీష్ముడు ఏం తీసుకోవాలి ఉన్నారు? వాళ్ళకి ఏముంది? రాజ్యమే వాళ్ళది, ఇంకేమి బహుమానాలు పొందాలని కర్ణుడు మాట్లాడాడే. వాళ్ళకి ఇచ్చే మర్యాదలు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, బంగారు ఇస్తున్నాం కదా, ఇంకేమి వాళ్ళకి ఇచ్చి కూడా పంపించండి అనే విధంగా కూడా కర్ణుడు మాట్లాడతాడే. నిన్నగాక మొన్న వచ్చినవాడు విదురుడు ఎప్పటికీ కూడా కొంచెం పెద్దవాడే కదా. ఈ బచ్చే కర్ణుడు ఇట్లా అంటున్నాడే, ఇది బాగుందే, ఏమైనా బాగుందే అంటూనే పక్కలో కూర్చున్నాడు మామ. ఏ భీష్మ, ద్రోణ, ఏంటి కర్ణుడిని బచ్చే అంటున్నారు? బచ్చే అనటానికి వీర్లేదు అంటే మామ నీ ఊరికే ఉండు మామ, ఎందుకంటే కర్ణుడిని ఎప్పుడు వేసుకొని వస్తూ ఉంటాడు. కర్ణుడి నుంచినే మన రాజ్యం, కర్ణుడే సర్వస్వము అనే విధంగా మాట్లాడుతున్నాడు. భీష్ముడు, ద్రోణుడు ధర్మాత్ములు. మళ్ళీ చెప్తున్నాడు విదురుడు, వాళ్ళిద్దరూ ధర్మాత్ములు. ఒక పక్షంలోకి చేరి లాభం పొందాలని చూడరు. ఏ పక్షంలో కావాలి? రెండు పక్షాలు వాళ్ళవే కదా, వాళ్ళ పిల్లలే కదా. వీరు స్వార్థపరులు కారు అని గ్రహించు. వీరి అభిప్రాయ ప్రకారం నడుచుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. పాండవులు మన శత్రువులు కారు, అది కూడా మీ పిల్లల్లాగా. దుర్యోధనుడు మొదలైన వారిలాగానే వారు కూడా నీ పుత్రులే. దుర్యోధనట్లో వాళ్ళు కూడా అట్లనే కదా. ఈ విషయం కొంతమంది మంత్రులకు తెలియదు, అందువల్ల వారు మీ మేలు కోరుకోవటం లేదు. ఇది గమనించు. ఇప్పుడు ఇతర మంత్రుల మాట్లాడిన మాటల్లో మీ కుమారుల పట్ల గల పక్షపాతాన్ని గ్రహించు, మోసాన్ని గ్రహించు, ద్రోహాన్ని గ్రహించు, అధర్మాన్ని గ్రహించు. దీనిని బట్టి వారు నీకు కీడే చేస్తారని తెలుసుకో. భీష్మ ద్రోణులు ఇద్దరూ కూడా మహాత్ములు, మీకు కొంచెం కూడా కీడు జరగనీయరు. కానీ మీరు వీరిని నమ్మటం లేదు. ఎందుకో మీ అదృష్టం. మీరు పాండవుల గురించి చెప్పినటువంటి మాటలు వీళ్ళు సత్యమైనటువంటిది, వీరు చెప్పిందంతా. అర్జునుడు సవ్యసాచ్, శ్రీమంతుడు. అతన్ని ఇంద్రుడు కూడా యుద్ధంలో జయించలేడు. శ్రీమంతుడు అంటే డబ్బు గలవడాని కాదు, అంత బలవంతుడు. భీముడు బలశాలి, 1000 ఏనుగుల బలం గలవాడు. అతన్ని దేవతలు కూడా యుద్ధంలో జయించలేరు. ఇక నకుల సహదేవులు కవలలు, బ్రతకాలని కోరుకునే వాడెవరు కూడా వారిని ఎదిరించి వారితో యుద్ధం తలపెట్టాడు. ఇక 2 అతి ముఖ్యమైన మాటలు చెబుతున్నాను విను, వాటిని బాగా గుర్తుపెట్టుకో. యస్మిన్ ధృతిరనుక్రోశః క్షమా సత్యం పరాక్రమః నిత్యాని పాండవే జ్యేష్ఠ నిత్యాని పాండవే జ్యేష్ఠ సజీయేత రణే కథం సజీయేత రణే కథం. ధర్మరాజుతో ఎల్లప్పుడూ ధైర్యం, దయ, ఓర్పు, సత్యం, పరాక్రమం ఉంటాయి. అందుచేత అతడిని యుద్ధంలో జయించడం అసాధ్యం. ఇది మొదటి ముఖ్య విషయం. ఇక రెండవది,
అతి ముఖ్యమైన విషయం విను. ఏషాం పక్షధరో రామక, ఏషాం పక్షధరో రామక, ఏషాం మంత్రీ జనార్దనక, ఏషాం మంత్రీ జనార్దనక, కిం ను తైరజితం సంఖ్యే, కిం ను తైరజితం సంఖ్యే, యేషాం పక్షే చ సాత్యకిః, యేషాం పక్షే చ సాత్యకిః. ఇక బలరాముడు, ఉపాయాలు గల శ్రీకృష్ణుడు, అతడి తమ్ముడు సాత్యకి ఎవరి పక్షంలో ఉంటే వారిని ఓడించటం చాలా కష్టం. ఇది గమనించు. ఇప్పుడు పాండవులు ద్రుపదుడికి అల్లుళ్ళయ్యారు, దుష్టద్యుమ్నుడికి బావలయ్యారు. అందుచేత పాండవులను జయించడం కష్టం, బలం పెరిగిపోయింది బాగా. ధర్మంగా ఆలోచిస్తే అసలు ఈ రాజ్యము పాండవుల తండ్రి అయినటువంటి పాండురాజుదే. అర్ధరాజ్యం కూడా కాదు, మొత్తం రాజ్యం అంతా వాళ్ళదే. అసలు మనం అనుభవిస్తున్నాం వాళ్ళది. అందుచేత ఈ రాజ్యానికి పాండవులే ఉత్తరాధికారులు అని గ్రహించు. అసలు వాళ్లే అధికారులు ఇక్కడికి. మనమే వేడుకోవాలా, అర్ధరాజ్యం నాకేదని ఇస్తే మనం వెళ్ళిపోతామేమని, మూట కట్టుకొని పోతామని. నువ్వు ఈ కర్ణుని బలము, నీ కొడుకు దుర్యోధనుడి బలము చూసుకొని విర్రవీగుతున్నావు. నీకు గూబలాగా చెవులో చెప్పేటువంటి ఆ మామగారు, ఆ విదురుడు మామగారు ఉన్నాడే, ఆ విదురుడిని చెప్పిన మాటలు చెప్తున్నాడు. ఆ మామగారు ఉన్నాడే, ఆ మామగారి నుంచే ఇంత వచ్చింది ఈ కుంటిశకుని. కనుక ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. వారితో మంచిగా ప్రవర్తించు. అసలు వీళ్ళందరినీ దూరం చేయి. వారికి యోగ్యమైన పనిని వెంటనే చేయి. నువ్వు రాజుగానే ఉంటావు. పురోచనుడు చేసిన పని వల్ల మీకు బాగా అపకీర్తి వచ్చింది. పురోచనుడు అదే చేసేది. లక్కగిల్లు కట్టి అగ్ని పెట్టాడు, తానే దగలపెడిపోయాడు. అదిగాక వాళ్ళు చచ్చిపోయినారు, ఎంత సంతోషపడి వాళ్ళకి అపరకర్మలంతా చేశావు. వాళ్ళు బూడిదనంతా తల మీద పెట్టుకొని తిప్పావు, ఏడ్చావు, రాత్రంతా ఏడ్చావు దాని మీద పడి. నాకు తెలుసు నువ్వు ఎంత ఏడ్చావు లేదని. అయినా ఇంత నటించావు నువ్వు. అంత నటించిన వాడివి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అది దేశమంతా పాకిపోయింది నువ్వు చేసిన పని. నువ్వే చేయించావని తెలిసిపోయింది. ప్రజలంతా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. బయట రా చూస్తూ. చూడటానికి లేదు కదా నీకు గుడ్డోడు. నీకు అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుచేత అపకీర్తి పోగొట్టుకో, మచ్చను తొలగించుకో. పాండవులను చేరదీసి వారిని ఆదరించు. నీ పుత్రులే కదా వాళ్ళు. అప్పుడే మన వంశం రక్షించబడుతుంది. విదురుడు చెప్తున్నాడు, మన వంశం రక్షించబడుతుంది, మనకు మేలు కలుగుతుంది. వాళ్ళు పెట్టినటువంటి భిక్షంలో మనం ఉందాం. సమస్త క్షత్రియ జాతికి మేలు కలుగుతుంది. సమస్త క్షత్రియ జాతి మన ఎంత ఉన్నారు వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. అందరూ బతికిపోతారు. ద్రుపదుడు బలవంతుడు. అతడికి మనకు పూర్వం శత్రుత్వం ఉంది కదా కొంచెం. ఇప్పుడు అతడిని మన పక్షంలో చేర్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది. మన పక్షంలో చేర్చుకుందాం. ఇంకేం, మనమంతా రాజ్యం హాయిగా చేసుకోవచ్చు. యదువంశీయులు అసంఖ్యంగా ఉన్నారు. యదువంశీయులు ఎంతమంది ఉన్నారు? వారు మహాబలవంతులు. వారందరూ కృష్ణుడి వైపే ఉంటారు. వాళ్ళంతా కూడా శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.